స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ అనేక మంది ఏఐసిసి నేతలతో కలిసి ప్రయాణించి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి 25,000తో మేము మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించి మెగా డిఎస్సినే దగా డిఎస్సిగా మార్చి గతంలో ఉన్నటువంటి కేవలం 5,000కి ఇంకొక 5,000 పెంచేసి ఇటీవల ఉపాధ్యాయులకి ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకి రకరకాల ప్రమోషన్లు వచ్చినప్పటికీ అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల కోసం డెఫినెట్గా అన్నీ కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. మెగా డిఎస్సిని, ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిని పోస్టుల సంఖ్య పెంచాలి. 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి 25,000 డిఎస్సి పోస్టులు వేయాలని చెప్పి విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్ కాదు ఇది. ఈ డిమాండ్లన్నీ కూడా ఇలా నిరుద్యోగ యువకులు పెడుతున్నటువంటి ప్రతి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. 1:100కు పిలవాలి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్కి అని చెప్పి గతంలో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది కోచింగ్ సెంటర్లో ఎక్కడ చిన్న ధర్నా జరిగినా బైనాక్యులర్లో చూసి అటెండ్ అయ్యేటువంటి మేధావులందరూ కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అదే. 1:100 ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసి ఇక కేవలం 1:50 మాత్రమే పిలుస్తామని చెప్పి ఇలా నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది నిరుద్యోగ యువకులని మోసం చేయడం కాదా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదొక్కటే కాదు, మీరు గ్రూపు ఉద్యోగాలు వేస్తామన్నారు, గ్రూప్ 3-2 ఉద్యోగాలు వేస్తామన్నారు, 2,000 3,000 చేస్తామన్నారు, ఏదో నామమాత్రంగా కొన్ని పెంచారు. ఇప్పుడేమో సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇలా చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని హామీలని ఇలా గోతి దవ్వి పాతి పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి. నిరుద్యోగ యువకులందరూ కూడా రోజు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణలో రోజు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర కావచ్చు, రకరకాల ఉద్యమ కేంద్రాల దగ్గర నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి మొరబెడతా ఉంటే వాళ్ళని అన్నింటినీ రకరకాల ముద్రలేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళు, మీరు పలానా వాళ్ళు, ఎవరో రెచ్చగొడుతున్నారు, ఏమో చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఇచ్చిన హామీని అమలు చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు. మీరు జాబ్ క్యాలెండర్ ఎవరు అడిగినారు? మీరే మేనిఫెస్టోలో పెట్టినారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏది? ఇలా జాబ్ క్యాలెండర్ ఊసు లేదు, ఏది దేనికి సంబంధించినటువంటి ఇది కూడా ఇలా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, మెగా డిఎస్సి చేయాలి. అట్లాగే నిరుద్యోగ యువకులందరికీ మరి మీరు అందరూ అరెస్ట్ చేసి రోజు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, ఇలా నిర్బంధాన్ని వేస్తూ ఉన్నారు. నాయకులు ఎవరు కలుస్తలేరు. వాళ్ళు చెప్పినరు, చాలామంది నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ ఉన్నారు, సార్ మమ్మల్ని అందరినీ 30 రోజులు మా కోసం పనిచేయమని కాంగ్రెస్ నాయకులందరూ బతిలాడినరు. మేము నమ్మినాం, గడప గడప తిరిగినాం, ఇల్లు తిరిగినాం, మా అయ్యకు చెప్పినాం, అవ్వకు చెప్పినాం, అమ్మమ్మకు చెప్పినాం, బామ్మకు చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. ఎట్లాగో మాకు మీరు ఓటేయకుండా మాకు ఉద్యోగం రాదని చెప్పినాం. ఏదో మనకి ఉద్యోగం వస్తుందని చెప్పి మా ఓట్లన్నీ దండుకున్నటువంటి వీళ్ళు ఇవాళ ఉద్యోగం ఇవ్వలేనటువంటి స్థితి వచ్చిందనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతావు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల యువకుల ఉసురు తలవకుండా చూసుకోండి. మొదలు మెగా డిఎస్సిని ప్రకటించాలి. 1:100 టెక్నికల్గా సాధ్యం కాదంటే మరి మీరు అన్నీ సాధ్యమవుతున్నాయి కదా. కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ చెరిపేస్తామంటూ రకరకాల పేర్లతో చేస్తూనే ఉన్నారు కదా. దీనికేం ముట్టింది? మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఉద్యోగులకు ఏం ఆకాంక్షలకు ఏమి ఇచ్చినాం మేము, ఆ ఇచ్చిన ఏంటి అని చూసుకొని మీరు ప్రకటించాల్సినటువంటి బదులు ఏం కాదు అయిపోయింది, మేము 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చినాం, ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి పద్ధతిలో ఇలా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా
ఇలా ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనవి. అటు నిరుద్యోగులైనా ఉద్యోగులైనా ఈ రెండు కూడా చాలా స్పష్టంగా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేకం రోజు 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 పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఉద్యోగులకు సంబంధించి పిలిచి మాట్లాడింది లేదు, సమస్యలు పరిష్కరించింది లేదు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించారు, మా సమస్యల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నది, మమ్మల్ని పట్టించుకునే స్థితి లేదనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తా ఉన్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇవాళ చిరుద్యోగులకు సంబంధించి మీరు 1వ తారీఖున వేతనాలు ఇస్తామన్నారు, అంగన్వాడీ ఉద్యోగులకు నెల నెల వేతనాలే లేవు. ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకి వేతనాలు సరిగ్గా లేవు. కుక్ కమ్ హెల్పర్ సంబంధించినటువంటి వాళ్ళకి వేతనాలు లేవు. ఇట్లా చాలామంది చిరు ఉద్యోగులకు ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. అట్లాగే రెండవది కూడా ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఏలు రావాలి, 5 కరువు భత్యాలు రావాలి. మేము కరువు భత్యాలు వెంటనే ప్రకటిస్తామని చెప్పారు. ఒక్క కరువు భత్యం కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సమస్యలో ఉంటే ఈ 5 ఉన్నాయి కాదు 2 తీసుకోవాలి. గతంలో ఈ సాంప్రదాయం ఉండే, కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఉద్యోగ సంఘాలను పిలిచి 5 ఇచ్చే బదులు 2 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ఒక్క కరువు భత్యం కూడా ఇలా 7 నెలలు దాటినా కూడా ఇవ్వనటువంటి స్థితి. ఇక పిఆర్సీ గడువు ముగిసింది, దానికి సంబంధించినటువంటి చర్చ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ లేవు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు రోజు రోజు వస్తూ ఉన్నాయి. ఉద్యోగులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. 31/3/24 నుంచి మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నెలకు 3,000 4,000 ఇట్లా రిటైర్ అవుతూ ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ సంబంధించి మేము పలానా 3 ఏళ్ళ లోపు ఇస్తాం, 2 ఏళ్ళ లోపు ఇస్తాం అని చెప్పి పెన్షనర్స్ను కూడా ఇలా వేధించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవ్వరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఉద్యోగాలకు సంబంధించి బిస్వాల్ కమిటీ మీకు 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇచ్చిందని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మమ్మల్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు పెట్టారు. ఏమని మరి ఇప్పుడు బిస్వాల్ కమిటీలు చెప్పిన వేకెన్సీలు ఎన్ని మీరు